ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో రేషన్ కార్డుల పంపిణీ వనమహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని రేషన్ కార్డులు అందించారు. తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల జాతర జరుగుతుందని, గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు లేక అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజాప్రభుత్వంలో అప్లై చేసుకున్న నెల రోజుల్లో రేషన్ కార్డు వస్తుందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. ప్రజాప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లుగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలియజేశారు. మనం ఈరోజు తెలుసు ప్రభుత్వం ముఖ్యంగా సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ప్రతి పేదవాడు కూడా ధనికుడు శ్రీమంతుడు తినే విధంగా ఉండాలనే ఆలోచనతో బ్రహ్మాండంగా మంచికి తినాలి. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే చాలా వరకు ఎవరు తినేవాళ్ళు కాదు. రేషన్ షాపుల నుండి రీసైక్లింగ్ అయ్యి నేను మొన్న వస్తూ ఒక నడిపితే రేషన్ షాపులు ఏంటంటే మాకు వద్దంటే రేషన్ షాపులను మొదలు కొడితే ఆయనే రీసైక్లింగ్ చేసేవాడు. మనకు 10 రూపాయలు 5 రూపాయలు కట్టించేవాళ్ళని. ఈ రోజు మనం ఇచ్చే బియ్యం ప్రైవేట్ బయట కొంటానికి దాదాపుగా 40 నుంచి 50 రూపాయలు ఉంటుందన్న చాలా మంది కనుక్కున్నాను. ఇదే సన్న బియ్యం బయట సరిపడా రేషన్ సప్లై చేయడం జరిగింది. మనకు తెలుసు రేషన్ కార్డు వాల్యూ ఏందో. మన పిల్లవాడు మనం ఇంకా రేషన్ కార్డు ఉంటే మన ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు.